తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత 9.5 ఏళ్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న తన లక్ష్యాన్ని కూడా ఆయన నెరవేర్చుకున్నారు. అనూహ్యంగా ప్రతిపక్షానికి పరిమితమైన భారత రాష్ట్ర సమితి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం కూడా లేని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను ఇప్పుడు సమీక్షించుకుందాం. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుబట్టి మరీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు సర్దుకుపోవలసిన పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా పార్టీలో తనపై అసంతృప్తి ఏర్పడకుండా సీనియర్లకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ పరంగా రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం కొంత విఫలమయ్యారని మాత్రం చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రజల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే క్షీణించింది. దీంతో పాత పథకాలతో పాటు కొత్త పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించడాన్ని ప్రజలు హర్షిస్తారు గాని ప్రభుత్వాధినేతగా ఆచితూచి వ్యవహరించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం వల్ల రేవంత్ రెడ్డి కొన్ని సమస్యలను కొని తెచ్చుకున్నారు. రైతులకు రుణమాఫీ అమలు విషయంలో ముఖ్యమంత్రి తొందరపడ్డారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు పన్నిన ఉచ్చులో రేవంత్ చిక్కుకున్నారు. పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాల అమలుకు పూనుకుంటే ప్రజలు హర్షిస్తారు గాని అమల్లో ఉన్న పథకాలను నిలిపివేసి కొత్తగా ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు సంతృప్తి చెందరు అన్న మౌలిక సూత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించారు. అందుబాటులో ఉన్న నిధులన్నిటినీ రైతు రుణమాఫీకి మళ్లించడం వలన పాత పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయింది. దీనిపై ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితిని గ్రహించిన రేవంత్ రెడ్డి వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెదవి విరవడాన్ని, పెన్షన్ల పెంపు వంటి హామీలతో పాటు అభివృద్ధి పథకాల అమలు నిలిచిపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. అనేక నీటి పారుదల ప్రాజెక్టులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం లోపించడంతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. కేసీఆర్ పాలనలో పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా చెల్లింపులకు నోచుకోలేదు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. ఈ కారణాల వల్ల ప్రజల వద్ద నగదు చలామణి తగ్గిపోయింది. ఫలితంగా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లోపించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన వ్యవహార శైలి పట్ల ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. అయితే ప్రభుత్వాధినేతగా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడంతో ఆయన విమర్శలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు హైడ్రా ఏర్పాటు, చెరువులు, కుంటల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటును అందరూ స్వాగతించారు. ఇప్పుడైతే పేదలు, మధ్యతరగతి వాళ్లు నిర్మించుకున్న, కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చే ప్రయత్నం జరిగిందో అప్పటి నుంచి హైడ్రాపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఫామ్ హౌస్లను కూల్చివేసినప్పుడు స్వాగతించిన వాళ్ళు సామాన్య ప్రజల ఇళ్ల జోలికి వచ్చేసరికి వ్యతిరేకించారు. అదే సమయంలో మూసీ ప్రక్షాళన తెర మీదకు రావడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అపోహలు నెలకొన్నాయి. మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి ఆపరేషన్లను ఒకే పర్యాయం
అమలు చేయాలనుకోవడమే ప్రభుత్వం చేసిన తప్పు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సాగునీరు అందించే మూసిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది గాని మొదటగా మూసికి ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేయబోతున్నట్టుగా వాటిపై ఎరుపు రంగు అక్షరాలతో మార్కింగ్ చేయించడం మరో తప్పిదం. నిజానికి ఈ చర్యకు హైడ్రాతో సంబంధం లేదు. అయినా హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు జరగబోతున్నాయన్న ప్రచారం జరిగింది. దీంతో మూసి ప్రక్షాళనను ప్రజలు అపార్థం చేసుకున్నారు. నిజానికి ప్రభుత్వం కూడా ముందుగా ఆక్రమణల తొలగింపు జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. పైనుంచి కింది నుంచి ప్రక్షాళన పనులు చేపట్టుంటే ఈ ప్రాజెక్టును ప్రజలు అర్థం చేసుకుని స్వాగతించేవారు. సినిమాల్లో చూపించినట్టుగా ముఖ్యమంత్రిగా క్షణాల్లో అద్భుతాలు సృష్టించలేమన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలి. లక్ష్యం ఎంత మంచిదైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకునే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రతిపక్షాల నుంచి రాజకీయ చికాకులు ఎదురవడం సహజం. మూసి ప్రక్షాళన, హైడ్రా ప్రాజెక్ట్ విషయంలో కూడా రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి దుందుడుకుగా వ్యవహరించడమే అందుకు కారణం. దీంతో ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి పరిణితితో వ్యవహరించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన భాషను కూడా మార్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషనే ఇప్పుడు కూడా వాడితే ప్రజలు హర్షించరు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అన్న విషయం మర్చిపోయి భాష విషయంలో కేటీఆర్తో పోటీ పడడం, సవాళ్లు విసురుకోవడం తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముతక భాషను విని విని ప్రజలు విసుగు చెందారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత బూతులు పోయాయి. నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఆమోదయోగ్యం కాని భాషను ఇప్పుడు తెలంగాణలో వాడుతున్నారు. ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వస్తుందని ఊహించని కేటీఆర్ వంటి వారిలో అసహనం ఏర్పడడం సహజం. సీనియర్ అధికారులను కూడా కేటీఆర్ వాడు వీడు అని సంబోధించడాన్ని ప్రజలు హర్షించడం లేదు. ఇలాంటి పద ప్రయోగాలు అహంభావానికి నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటప్పుడు భాష విషయంలో గాని సవాళ్ల విషయంలో గాని కేటీఆర్తో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి పోటీ పడకూడదు. ముఖ్యమంత్రి తన భాషను సరిదిద్దుకోవాలని, హుందాతనాన్ని ప్రదర్శించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద 4-5 విషయాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించింది. అదే సమయంలో పాత పథకాల అమలు నిలిచిపోవడం కూడా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడడానికి కారణమైంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఏడాది పాలనను సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల గడువు ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉంది గాని వ్యతిరేకత మాత్రం ఏర్పడలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, తమ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ అండ్ కో భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులపై కోపం ఇంకా తగ్గలేదు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనను బేరీజు వేసుకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి లేని మాట వాస్తవమే గాని భారత రాష్ట్ర సమితి పట్ల మాత్రం సానుకూలత ఏర్పడలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కేసీఆర్ తొలి విడత పాలనలో క్రమశిక్షణ కనిపించేది. ఎమ్మెల్యేలలో భయం ఉండేది. ఫలితంగా వారు అరాచకాలకు పాల్పడడానికి సాహసించేవారు కారు. ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండేది. ఉద్యోగులు, నిరుద్యోగులు స్వేచ్ఛ అనుభవించారు. కేసీఆర్ అంటే భయం కారణంగా
ఎమ్మెల్యేలు, నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించారు. మలివిడత పాలన ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. అధికార పార్టీ నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ జనం మీద కొదిలేశారు. దీంతో వారంతా ప్రజా కంటకులుగా మారిపోయారు. ఉద్యోగ వర్గాలపై కూడా నిర్బంధాలుండేవి. ప్రజల హక్కులకు భంగం వాటిల్లింది. ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇటు ప్రజలకు అటు ఉద్యోగులకు కల్పించారు. తొలి విడత పాలనలో కేసీఆర్ అంటే పార్టీ నాయకులకు భయం ఉండగా, మలి విడత పాలనలో కేసీఆర్ అండ్ కో అంటే ప్రజలు భయపడే పరిస్థితి. ఈ కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పూర్తి స్థాయి సంతృప్తి లేనప్పటికీ భారత రాష్ట్ర సమితి పట్ల సానుకూలత ఏర్పడడం లేదు. ఏడాది క్రితం పరిస్థితులను అప్పుడే ఎలా మర్చిపోతామని ఆయా వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా స్వేచ్ఛను అనుభవిస్తున్నామని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొందరపడుతోందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. నిన్నటి దాకా మీరే అధికారంలో ఉన్నారుగా, అప్పుడే ఏం కొంపలు మునిగాయని ఆందోళనలు చేస్తున్నారు అని భారత రాష్ట్ర సమితి నాయకులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల వ్యవధి ఉంది. బీఆర్ఎస్ నాయకులకు ఆరాటం ఉంటే ఉండవచ్చును గాని ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు మార్చేయాలన్న ఆరాటం ప్రజలకు ఉండదు కదా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఏడాది అనుభవం వచ్చింది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా ఏడాది అనుభవం వచ్చింది. ఇప్పుడు ఉభయ పక్షాలు ఈ ఏడాదిలో తప్పొప్పులను సమీక్షించుకోవడం అవసరం. ప్రభుత్వాధినేతగా తన పాత్రకు ఈ ఏడాది కాలంలో ఏ మేరకు న్యాయం చేయగలిగాను అని రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోపాలుంటే వాటిని గుర్తించి సరిచేసుకోవాలి. ప్రస్తుతానికి ప్రజల్లో రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా క్రేజ్ తగ్గలేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారా అని ప్రజలు బేరీజ్ వేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి అందుకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వం పైన ఆయనకు పట్టు పెరుగుతుంది. ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం నుంచి ముప్పు రాదు, ప్రజల నుంచే ముప్పు ఉంటుంది. తమ అంచనాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పని చెయ్యని ప్రభుత్వాలను విసిరికొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినందునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాకపోతే కేసీఆర్ కు ప్రత్యామ్నాయం ఎలా అని ప్రజలు సందిగ్ధంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తనను తాను ప్రత్యామ్నాయంగా ఆవిష్కరించుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలిచ్చిన జోష్తో భారతీయ జనతా పార్టీ ఇక తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచి కూడా సవాళ్లు ఎదురవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత ఆచితూచి అడుగులు వేయాలి. తన ప్రభుత్వంపై ప్రస్తుతానికి సణుగుడికే పరిమితమైన ప్రజల్లో వ్యతిరేకత నెలకొనకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దృష్టి కేంద్రీకరించాలి. లేని పక్షంలో ఇంట బయట ఆయనకు సమస్యలు తప్పవు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ పార్టీ పట్ల ప్రజల్లో ఏడాది గడిచినా సానుకూలత ఏర్పడకపోవడానికి కారణాలను అన్వేషించుకోవాలి. స్థానిక నాయకులను చూస్తేనే ప్రజలకు గతం గుర్తుకొస్తున్నందున కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయాన్ని కూడా కేసీఆర్ ఆలోచించాలి. 9.5 ఏళ్లు అధికారం చెలాయించిన కేటీఆర్ వంటి వారు గతాన్ని మరిచి అధికారులపై విరుచుకుపడడం వల్ల ప్రయోజనం ఉండదు. అధికారులను హెచ్చరించడం వేరు, దూషించడం, పరుష పదజాలం వాడడం వేరు అని కేటీఆర్ వంటి వారు గుర్తించాలి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల విషయానికి వద్దాం. అదానీ కంపెనీతో సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా బుకాయింపునకు తెగబడుతున్నారు. తక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 1,00,000 కోట్లకు పైగా సంపద సృష్టించానని, అందుకు తనను సన్మానించాల్సింది పోయి రాళ్లు వేస్తారా అని అమాయకత్వం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ మాటలు విన్నాక ఆయన ప్రజలను ఖచ్చితంగా వెర్రివాళ్లని భావిస్తున్నారని అర్థమవుతుంది. ట్రాన్స్మిషన్ నష్టం వగైరా అదనపు భారాలను పక్కన పెట్టిన ఒక యూనిట్ ₹2.49 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత చేసి విద్యుత్ సరఫరా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. కానీ బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ ధర ఇప్పటికే ₹2 పడిపోయింది. మునుముందు మరింత తగ్గవచ్చు. జగన్ బాబు, ఇప్పుడు చెప్పు, 1,00,000 కోట్ల రూపాయల సంపదను సృష్టించావా? ప్రజల నెత్తిన 25 ఏళ్ల పాటు లక్షల కోట్ల భారాన్ని వేశావా? వచ్చే 10 ఏళ్లలో సౌర విద్యుత్ రేటు ₹1.5కు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సంపద సృష్టించారా? ప్రజల జేబులు గుల్ల చేశారా? అబద్ధాలకు చొక్కా ప్యాంట్ తగిలిస్తే జగన్ రెడ్డి కనిపిస్తారు. ఈ స్థాయిలో అలవోకగా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన జగన్ కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. అమెరికా ఏజెన్సీలు తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదని జగన్ మరో పచ్చి అబద్ధం చెప్పారు. SEC తన ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారని పేర్కొనడం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ధనదాహం ఏ పాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమాయకత్వం నటించినా నమ్మేవాళ్ళెవ్వరూ లేరు. ప్రతిఫలం లేకుండా అతను ఏ పని చేయడన్న విషయం అందరికీ తెలిసిందే. కాకినాడ, గంగవరం పోర్టులు చేతులు మారడం వెనక ఏమి జరిగిందో అందరికీ ఎరుకే. అదానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని అడ్డు పెట్టుకుని విద్యుత్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పించుకోవచ్చునని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండవచ్చు. కానీ చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయమై తనపై అవాస్తవాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించడం వింతగా ఉంది. 100 కోట్లేం కర్మ, లంచంగా తీసుకున్న 1750 కోట్ల రూపాయలు సరిపోలేదనుకుంటే అంతే మొత్తానికి పరువు నష్టం దావా వేసుకోవచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మాపై పరువు నష్టం దావా వేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందుకొచ్చి ఈ దిక్కుమాలిన విద్యుత్ ఒప్పందం కుదుర్చుకొని తమపై మోయలేని భారం వేసినందుకు జగన్మోహన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు చొరవ తీసుకోవాలి. అదాని జగన్ డీల్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతున్నదో తెలియదు. ఈ ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలన్న పాపులర్ డిమాండ్ ఉంది. అయితే ఒప్పందంలో చేర్చిన నిబంధనల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అదానీ కంపెనీకి 3,000 కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ప్రజలనే కాదు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ఇరికించారు. ఒకవేళ ఒప్పందం రద్దయితే నష్టపరిహారంగా లభించే 3,000 కోట్ల రూపాయల్లో లంచంగా ఇచ్చిన సొమ్ము పోయినా అదానీ కంపెనీకి 1,250 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే ఈ ఒప్పందం అమలు అయినా కాకపోయినా అటు జగన్ ఇటు అదానీ కోల్పోయేదేమీ లేదు. ప్రజలు మాత్రం అదనపు భారాన్ని మోయాల్సిందే. ప్రభుత్వాలు లంచాలకు ఆశపడి స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తాము మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రజలకున్న వెసులుబాటు ఏమిటి? తమకు నష్టం కలిగించిన పాలకులను న్యాయస్థానాలకు లాగే వెసులుబాటు ప్రజలకు ఉంటుందా లేదా అన్నది న్యాయ నిపుణులు చెప్పాలి. ఇటువంటి వెసులుబాటు ప్రస్తుతం లేని పక్షంలో ఆ దిశగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడు మాత్రమే పాలకుల్లో
జవాబుదారీతనం వస్తుంది. లేని పక్షంలో ప్రజలు ఏమరపాటుతో అధికారం కట్టబెట్టిన పాపానికి, సదరు పాలకులు చేసే పాపాలకు ప్రజలు శిక్ష అనుభవించాల్సొస్తుంది. అదానీ, జగన్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరేమిటో తెలియదు. ఈ అంశంపై చర్చ జరగకుండానే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. దీంతో కేంద్ర వైఖరి ఏమిటో తెలియని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రాన్ని ధిక్కరించి చర్యలు తీసుకునే స్థితిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లేదు. అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం లేదు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. నిజానికి ఇందులో పరిశీలించాల్సిందేమీ లేదు. రాజకీయంగా ఎదురవుతున్న పరిస్థితుల గురించి చెప్పుకోలేరు కనుక పరిశీలిస్తున్నామని ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పుకుంటారు. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టుగా ఈ వ్యవహారం ముగిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. అదానీని మినహాయించి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ కుంభకోణాన్ని పరిమితం చేయడంలోని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందేమో తెలియదు. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలలో ప్రశ్నించే హక్కు పౌరులకుంటుంది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా ప్రభుత్వ నిర్ణయమే. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై దీని ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ నిర్ణయ బాధితులుగా ఎవరైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందో లేదో న్యాయ నిపుణులు చెప్పాలి. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఘీంకరింపులు, హూంకరింపులు ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో ఆయన దోషిగా నిలబడక తప్పదు. లంచం తీసుకోకుండా ఆయన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఏ ఒక్కరు కూడా నమ్మరు. ఆయన మద్దతుదారులకు కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది. అదానితో డీల్స్ కుదుర్చుకుంటే తాను సేఫ్గా ఉంటానని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే రాష్ట్రంలోని వనరులన్నీ అదానికి దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తెగబడ్డారు. ఉభయ కుశలోపరి అంటే ఇదే మరి. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది అంటారు. తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుంచి అక్రమ సంపాదనకు అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయంతో వలలో చిక్కారు. గతంలో నేను అధికారంలో ఉన్నానా లంచాలు తీసుకోవడానికి అని బుకాయించేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది కనుక అదే బుకాయింపు కుదరదు. అయితే ఇంకో 4 రోజులు పోతే ప్రజలు కూడా అలవాటు ప్రకారం ఈ కుంభకోణాన్ని మర్చిపోవచ్చు. జగన్ ధీమా కూడా అదే. తన రాజకీయ ప్రత్యర్థి ఇంతకాలానికి తన చేతికి చిక్కినందున ఈ మహదావకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వదులుకుంటారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కేంద్ర పెద్దలను నొప్పించకుండా ఒప్పించగలిగితే తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టే అవకాశం చంద్రబాబుకు లభిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి అదానీ సిద్ధపడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి సేఫ్ అవుతారు. ఈ కుంభకోణం కోల్డ్ స్టోరేజీకి చేరుతుందా లేక జగన్ మెడకు చుట్టుకుంటుందా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.